పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు దాటింది. అయితే గత కొద్ది కాలంగా ప్రజాక్షేత్రంలో ఎలా ఉంది ఈ పొజిషను, పథకాలకు సంబంధించి డెలివరీ మెకానిజం ఎలా జరుగుతుందని తెలుసుకునేందుకు గతంలో జనహిత పాదయాత్ర చేశారు. రెండోసారి జరిగిన పాదయాత్ర కరీంనగర్ జిల్లా నుంచి జరిగింది. అయితే అందులో ప్రధానంగా చొప్పదండి నియోజకవర్గంలో రెండో విడత జనహిత పాదయాత్రకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు సమాయత్తం చేశారు. అయితే పాదయాత్ర ముగిసిన తర్వాత ఆ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంటున్నారు. అయితే ఈ నిజంకి ఈ పాదయాత్రలో జరిగిన అవుట్పుట్ ఏంటి, వీళ్ళకి తెలుసుకున్న సంబంధించిన ప్రభుత్వానికి ఉపయోగకరమైన అంశాలు ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రజాహిత జనహిత ఏదైతే పాదయాత్ర మీరు చేశారో దీనికి సంబంధించి దీని ప్రధానమైన మొట్టో ఏంటి? ఇప్పుడు 19 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి, దేశంలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో చాలా షార్ట్ టైంలో అది దూసుకుపోతూ ఉంది. ముఖ్యంగా గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ఆర్థికంగా విధ్వంసం చేసింది. ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు సర్ప్లస్ బడ్జెట్తో తెలంగాణ ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేసిండు. ఈ ఆర్థికంగా విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఇలా గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కొనసాగిస్తూనే కొత్తగా ఇవాళ 25 లక్షల మంది రైతులకు దాదాపు 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇది దేశ చరిత్ర లెక్కలేదు, ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. 21,000 కోట్ల రుణమాఫీ 25 లక్షల మంది రైతులకు చేసినాం. గతంలో రైతు బంధు ఉండే, రైతు బంధు ఏంది, వాళ్ళు నాట్ల నుంచి కోతల దాకా ఇస్తారు. కానీ మేము రికార్డ్ స్థాయిలో 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతేకాదు 10 ఏళ్లలో ఏ ఒక్క పేదోడికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ ఇల్లు కట్టియాలి. మా ప్రభుత్వం వచ్చినాక శాచ్యురేషన్ మోడ్లో మొదటి సంవత్సరంలోనే 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నాం. రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా ఏ పెద్ద పెద్ద అధికారులు కానీ నాయకులు కానీ ఏ బియ్యాన్ని అయితే వాళ్ళ ఇండ్లలో తింటారో ప్రతి పేదోడు కూడా సన్న బియ్యం తినాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్య బియ్యం, దొడ్డు బియ్యం అది అమ్ముకోలేక ఇలా కస్టమర్లు కానీ కొనలేక ఎన్నో పీడియాక్లు అమ్ముకున్నల మీద చూసినాం. ఇలా ఏ ఒక్కరు కూడా రైస్ని అమ్ముకోకుండా సన్న బియ్యం తింటుర్రు. ఇలా సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ రాష్ట్రంలో. మరీ ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీలో ఫ్రీ. అంటే ఈ పథకాలన్నీ అమలు ఎలా జరుగుతుంది, దీనికి ఒక ఫీడ్బ్యాక్ కోసం చేస్తున్న పాదయాత్ర చూడవచ్చు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, జీరో కరెంట్ బిల్. మరీ ముఖ్యంగా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 95% మంది ఎవరు కూడా కరెంటు బిల్ కడతలే. 200 యూనిట్ల లోపు వినియోగదారులందరూ కూడా జీరో కరెంట్ బిల్లు. ఇలా రైతన్నలకు సన్న బియ్యం, సన్నవడ్లు పండించడానికి 500 రూపాయల బోనస్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ. ఒక తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోటీ పడకుండా ఇలా గ్లోబల్ ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరుగుతుంది. సంక్షేమం కూడా అదే విధంగా జరుగుతుంది. ఇలా ప్రజలందరికీ ఈ సంక్షేమ పథకాలు వివరించాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంకా ముందు ప్రజల సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేయాలి అని చెప్పి ఇలా పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కానీ, ఏఐసీ అబ్జర్వర్ మీనాక్షి నటరాజన్ గారు కానీ ఇలా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వం మీద ఏ రకమైన స్పందన ఉందని చెప్పి పార్టీ తెలియజేస్తూ ఇంకా ముందు ప్రజలకు మరింత చేరువయ్యాలా, ప్రజల సంక్షేమాన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి పాదయాత్ర చేపట్టారు. ఒక రకంగా చూస్తే ప్రతిపక్షాలు చేయాల్సిన పని అధికార పార్టీ చేస్తుంది. అసలు ఈ అంతేరేమైంది, ఇదంతా ఒక ఎలక్షన్ స్టంటు. ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు కాలని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న క్రమంలో మేడిపల్లి సత్యం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 20 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ చొప్పదండి నియోజకవర్గాన్ని పూర్తిగా అడుగడుగున నిర్లక్ష్యం చేసింది. ఇలా ఓటీల నిర్మాణానికి సంబంధించి 2 సార్లు 2 ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేసి గాలికి వదిలేసారు. మేము వచ్చినాక, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక, మా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 4 ఓటీల నిర్మాణ పనులను మేము ప్రారంభించినాము.
ఆల్రెడీ ఒక బోటి నిర్మాణం పని దాదాపుగా కావస్తుంది. మరో 3 బోటీల నిర్మాణం సంవత్సర కాలంలో మేము చేయబోతున్నాం. ఈ 4 బోటీల నిర్మాణం కనుక జరిగితే ఇలా చొప్పదండి నియోజకవర్గాన్ని గతంలో ఉన్నటువంటి వాళ్ళు నోటి మాటలు చెప్పారు. ఇలా మేము చేతల్లో చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమగా చూపిస్తున్నాం. కొండగట్టకు 500 కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 రూపాయలు కూడా ఇవ్వలేడు. చొప్పదండి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా గాయత్రి పంపోజ్ మా దగ్గర ఉంది. బాహుబలి మోటార్లు పెట్టి నీళ్ళని కరించాలి సిద్దిపేటకు గజ్వేల్కు తన్నుకపోతుండ్రు. చొప్పదండి నియోజకవర్గం గాయత్రి పంపోజ్కు కూతవేటున్న భూములు గుమ్లాపూర్ కానీ, అటు సాంబయ్యపల్లి కానీ, కాట్నపల్లి కానీ, దాని పరిసర ప్రాంతాలన్నీ ఎడారిగా తలపిస్తుంది. ఒక్క ఎకరాన్ని కూడా కొత్తగా ఆయకట్టు కట్టలేదు. నేను మొన్న ప్రెస్ మీట్లో పెట్టిన చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లల్లా ఒక్క ఎకరానికైనా కొత్తగా మీరు ఆయకట్టు ఇచ్చినట్టుంటే నేను ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాను చెప్పిన. ఎవరు కూడా ఇంతవరకు స్పందించలేదు. ఇలా అభివృద్ధి అనేది ఇప్పుడు చొప్పదండి నియోజకవర్గంలో స్టార్ట్ అయింది. గతంలో 2004 నుంచి 14 మధ్యలో జరిగిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ సర్కార్ చేసింది ఏం లేదు. తట్టెడు మట్టి తీసింది లేదు. మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయింది. ఈ అభివృద్ధి అప్రతిహతంగా నిరంతరంగా కొనసాగుతుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఈ రాష్ట్రం ఉంటుంది. చొప్పదండి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యూన్సీగా తెస్తాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాదయాత్ర రెండో విడత చొప్పదండి నియోజకవర్గంలో మొదలుగా చేయడానికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? ఇలా మీరు చూసినారు రాష్ట్రంలో కానీ ఉమ్మడి జిల్లాలో కానీ కనీవిని ఎరగని రీతిలో తండోపతండాలుగా వేల మంది జనం ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చిండ్రు. ఇలా చొప్పదండి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా కమిట్మెంట్ ఉంది. నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యూన్సీ చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారంలో సహకరిస్తారు. మంత్రివర్గం కూడా పూర్తిగా సహకరిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా వెన్నుదన్నుగా ఉంది చొప్పదండి నియోజకవర్గాన్ని. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మేము దీన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం. ఇది ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో చొప్పదండి నియోజకవర్గం లాగా అభివృద్ధి చెందాలని చెప్పి 119 నియోజకవర్గాలు అనుకున్న నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నాం. పాదయాత్ర ఆద్యంతం కూడా ప్రధానంగా విమర్శలకే ఎక్కువ స్థానం కల్పించినట్టుగా, ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫేక్ ఓటింగ్ ద్వారా అధికారంలోకి వచ్చింది అనేది ఒక ప్రధాన అంశంగా పిసిసి మహేష్ గౌడ్ గారు కానీ మీరు అందరూ చాలామంది ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడిన సందర్భం. దీన్ని ఎలా తీసుకోవచ్చు? మీరు అభివృద్ధి మెకానిజాన్ని తెలుసుకోవడానికి వెళ్ళి ప్రజల్లోకి ఈ ఫేక్ ఓటింగ్ గురించి మాట్లాడడానికి సందర్భం ఎలా? అభివృద్ధి గురించి చెప్పినాం, సంక్షేమం గురించి చెప్పినాం. ఇలా దేశంలో రాజకీయ పరిస్థితులు కూడా మాట్లాడినారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు. బీహార్లో ఏ విధంగా ఓటు చోటు జరిగిందని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న ఢిల్లీలో పూసగుచ్చినట్లు ఆధారాలతోటి, సాక్ష్యాలు ఆధారాలతోటి ప్రజలు ముద్రించండి. అదే ఇక్కడ చెప్పించారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూస్తే నియోజకవర్గ అభివృద్ధిని రానున్న రోజుల్లో ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుండి చేపిస్తుంది. దానికి తాను పూర్తిగా బాధ్యత వహిస్తుందని చెప్తూనే రానున్న రోజుల్లో ప్రజల దగ్గరికి ఇంకా ముందు వెళ్ళే క్రమంలో దేశవ్యాప్త రాజకీయాలను ప్రభావితం చేసే విధంగానే కాంగ్రెస్ ముందుకు సాగుతుందని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలో కరీంనగర్.